నీ కూడా పంపిస్తా అది పంపిస్తా అని చెప్పి ఇవాళ నా ముందట మాట్లాడితే కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇవాళ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం ఏం అవసరం అంటున్నా. గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. మీ మంత్రులందరూ గాయ వేరాడికి పోయి తప్పు జరిగింది, కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడు అని చెప్పారు. దానికి మళ్ళా కమిషన్ వేసారు, కమిషన్ నివేదిక ఇచ్చింది, మీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, దానిలో చర్చించినాక చర్యలు తీసుకోవాలి. మళ్ళీ అసెంబ్లీ ఏంది? మరి విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలే మీరు? ఆ రిపోర్ట్ ఏమైంది, రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు చెప్పిరా మీరేమన్నా? దాని మీద చర్చ ఎందుకు జరగలేదు? అయిపోయా, ఢిల్లీ వైపు అసలు ఉన్నాయి. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, విద్యుత్ సంబంధించి ఆ స్కామ్ విషయంలో ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏమైంది? అసెంబ్లీలో చర్చ ఎందుకు జరుగుతలేదు దాని మీద? కాబట్టి మీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని పక్కా ప్రజలు తిరగబడతారు, ఎదుర్కొంటారు విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ప్రభుత్వ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ జరగచ్చు, మాకు ఏం సంబంధం అని గతంలో కేసీఆర్ అని తాజా మాట కేటీఆర్ అంటున్నారు. రాధాకిషన్ రావు దేనికోసం శ్రమపడించారు? రాధాకిషన్ రావు నిన్న సిట్ అధికారులు ఇచ్చారు, నా దగ్గర ఆధారం వాళ్ళకి ఇచ్చిన, నాకు కూడా సమాచారం వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు మొత్తం క్లియర్గా చూపెట్టారు. దానిలో హార్డ్ డిస్కులు ఏవైతున్నాయో వాటిని ధ్వంసం చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, క్లారిటీ ఒక 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వీళ్ళు ఏం చేసిండ్రు అన్నది. నెంబర్ 1 అంటే సిట్కు విచారణ చేసే అధికారం లేదు, అంటే పిలిచే అధికారం లేదు, అందరు పిలిచే అధికారం లేదు. కానీ సిట్ అధికారులు మాత్రం నిజాధిపరులు. ఇప్పుడు సిట్టు విచారణ చేస్తున్నటువంటి అధికారులు నిజాధిపరులు. వాళ్ళ మీద మాకు ఎలాంటి అనుమానాలు లేవు, కానీ వాళ్ళ పరిమితి తక్కువ ఉన్నది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో ఆ చేసినటువంటి పేరుని పంపమంటే వీళ్ళు మావోయిస్టు పేరు సిబ్బంది చేస్తారు, మా పేరు పంపారు, నా పేరు పంపారు, దానిలో ముఖ్యమంత్రి గారి పేరు ఉన్నది, హరీష్ రావు పేరు ఉన్నది, ఎమ్మెల్యే పేరు అందరూ ఉన్నాయి, వీళ్ళందరూ పేర్లు పంపారు. వాళ్ళు ఒక ప్రశ్న వాళ్ళు ఒక క్వశ్చన్ రైజ్ చేసిన వాళ్ళు, ఈ ప్రభాకర్ రావు ఎవరు అని అడిగారు. ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన వ్యక్తి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఏం చేసింది? ప్రభాకర్ రావు ఐజీ అని పంపింది. అంటే కేంద్ర హోంశాఖను తప్పుదారి పట్టించింది, ఐజీ అని పంపింది. ఒకటి, కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఏం జారీ చేసింది? దేశవ్యాప్తంగా ఎవరైతే మావోయిస్టులు కానీ టెర్రరిస్టులు కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాటిని ప్రతి సంవత్సరము జనవరి జూలై నెలలో వాటిని డిలీట్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ మొత్తం ధ్వంసం చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన. కానీ కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలే. ఈ ప్రభాకర్ అనే వ్యక్తి ఏం చేసిండు? మొన్న ఎన్నికల తర్వాత ఇక ప్రభుత్వం రాదు అని తెలుసుకున్న తర్వాత నవంబర్లో చేసిండు. నవంబర్లో చేయరాదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఏంటి? జనవరి జూలై నెలలో అటు చేయాలి. కానీ ప్రభాకర్ రావు ఏం చేసిండు? నవంబర్లో చేసిండు. ఇది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం. అందుకే సిబిఐ విచారణ జరపాలంటున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి వాళ్ళు ప్రశ్నార్థం వీళ్ళు ఉల్టా సమాధానం ఇచ్చారు, వాళ్ళకంతా రాంగ్ మెసేజ్ ఇచ్చారు. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కాబట్టి సిబిఐకి ఇవ్వాలంటున్నాం. ప్లస్ హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి సమాచారం ఉంది, రిపోర్ట్ వచ్చింది. దాని మీద జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం సిట్కి లేదు, కేంద్ర హోంశాఖ కార్యాలయం పిలిచే అధికారం వీళ్ళకి లేదు, కేంద్ర సంస్థలను పిలిచే ఆలోచన అట్లా స్థాయి లేదు వీళ్ళకు, అటువంటి అధికారం వీళ్ళకి లేదు. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు, ఆయన పిలిచి వీళ్ళు విచారణ చేస్తారా? ఇంత నోటీస్ ఉడియలే. చాలా ఏమంటారు అంటే అందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పిలవండి, పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసినారు, ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళను? ఫోన్ ట్యాప్ చేసిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు కాళేశ్వరంలో అన్నింటిలో పిలిచిరు, కేసీఆర్ పిలిచిరు, హరీష్ రావు గారు పిలిచిరు, అందరు పిలిచిరు. మరి ఫోన్ ట్యాప్ విషయంలో కేసీఆర్ ఎందుకు పిలుస్తలేరు? కేసీఆర్ కొడుకుని ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు విచారణ చేస్తలేరు? మీరు బండి సంజయ్కి నిఘా